పని చేసుద్దా? దీనివల్ల అసలు పార్టీకి ఏంటి ప్రయోజనం? మరి రేవంత్ మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారు? ఊరికినే ఏమన్నా అదేది తమలపాకుతో కొడుతుంది, తమలపాకు దెబ్బది బాగోదని పార్టీ కార్యకర్తలకి. ఇవాళ ఆవిడ మాట్లాడిన మాట మొత్తం చూస్తే పార్టీని డిస్టర్బ్ చేయడానికి, ఎవరైతే పార్టీలో అత్యధికంగా నమ్మకం కలిగి ఉన్నటువంటి హరీష్ రావుని చెడగొట్టడానికి కుట్ర చేస్తుంది ఆవిడ. బీఆర్ఎస్ చీల్చే వ్యూహం ఏమైనా రచిస్తోందా కవిత? అంత సీన్ ఏం లేదు, ఆవిడ చీలిస్తే ఎవడొచ్చేవాళ్ళు లేడు అనేది అర్థమైపోయింది. వాళ్ళ మాటల్లో బీఆర్ఎస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, బీఆర్ఎస్ లో మీరు అందరూ తెలుసుకోండి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు, ఎందుకంటే ఇవే ఇంకా పార్టీ అది ఏం పెట్టలేదు కాబట్టి. కానీ వాళ్ళ మాటల్లో చెప్పింది ఏంటయ్యా అంటే బేసిక్గా తిడుతున్నారు అందరూ కార్యకర్తలు, అందుకని దాన్ని కవర్ చేసుకోవడం. అయ్యో మీకు తెలవదు, చాలా కష్టాలు జరిగిపోయినాయి, చాలా నష్టాలు జరిగిపోయినాయి, ఈవిడికి అన్యాయం జరిగిందంటే ఈవిడ పార్టీకి అన్యాయం చేసింది. ఈవిడ మధ్య వ్యాపారం చేయకపోతే పార్టీకి అసలు బదనాం అయ్యేదా? ఈవిడ మూలంగా కదా పార్టీ నాశనమైంది మొన్న ఎలక్షన్స్కి. ఆడపిల్లవి నువ్వు మద్యం వ్యాపారం చేయడం ఏంటి చండాలంగా? పోనీ ఆ లెక్కను చూసుకున్నా, మద్యం అంటేనే తాళి తెంచేవారు, తాళులు తెంచే వ్యాపారం నువ్వు చేయడం ఏంటి చండాలంగా? ఇంకో వ్యాపారం చేసుకున్నావు అంటే అర్థం ఉంది, నో డౌట్, వ్యాపారాలు చేసుకోవచ్చు, ఆడపిల్లలు వ్యాపారం చేద్దాని ఎట్టంటావు? తాళులు తెంచే వ్యాపారం రాజకీయ పరంగా జోక్యం చేసి చెడగొట్టిన వ్యాపారం నువ్వుగా చేసుకొచ్చింది, నీ మూలంగా కాదా నాన్న పరువు పోయింది? హరీష్ రావు వల్ల పరువు పోలేదే, సంతోష్ రావు వల్ల పరువు పోలేదే, కేటీఆర్ వల్ల పరువు పోలేదే. అదేమంటే కేంద్రం కుట్రా? నువ్వు వ్యాపారం చేయకపోతే ఆడు కుట్రవన్నాడా? నువ్వు వ్యాపారం చేశాకే కదా ఆడు కుట్ర చేయడానికి అవకాశం.